హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు RPSS వారి రుచులు. ఈరోజు మన ఛానల్లో మసాలా స్టఫ్డ్ రవ్ ఇడ్లీ ఎలా చేయాలో చూద్దాము. రోజు అవే ఇడ్లీలు తిని తిని బోర్ కొట్టి ఉంటుంది కదా. ఫర్ ఎ చేంజ్ ఈరోజు మనం మసాలా స్టఫ్డ్ రవ్వ ఇడ్లీ ఎలా చేయాలో చూద్దాము. ఈ ఐటెంకి మనం రవ్వ వాడుతున్నామండి. సూజీ రవ్వ లేదా బొంబాయి రవ్వ అని కూడా అంటారు. నేను నలుగురికి సరిపడా ప్రిపేర్ చేస్తున్నాను. అందుకు నేను 1.5 కప్ ఆఫ్ సూజీ తీసుకున్నాను. మీడియం సైజ్ గ్లాస్తో పుల్లటి పెరుగు తీసుకొని ఈ రవ్వని కలుపుకోవాలి మనం. ఒకవేళ పుల్లటి పెరుగు లేకపోతే చిన్న బేకింగ్ సోడా వేసుకోండి. త్వరగా రుబ్బు పులుస్తుంది. పులిస్తేనే కదా మనకి మెత్తగా వచ్చి పఫీగా వస్తుంది. అందుకని మనం కలుపుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఉండలు లేకుండా ఫైన్ పేస్ట్ కింద రావాలి. ఇది అచ్చం మన ఇడ్లీ బ్యాటర్ ఎలా తయారు చేసుకుంటామో అలా ఉండాలి ఈ రవ్వ ఇడ్లీకి. ఇప్పుడు మనం ముందుగా ఉడకబెట్టుకున్న బంగాళదుంపను తురుముకొని పక్కన పెట్టుకుందాము. ఇందులో ఒక క్యారెట్ తురుము, కట్ చేసి పెట్టుకున్న ఒక మీడియం సైజ్ ఉల్లిపాయలు, 3 పచ్చిమిరపకాయలు, మీ స్పైస్ లెవెల్స్ తగ్గట్టుగా, చిన్న అల్లం ముక్క, కొత్తిమీర చిన్న చిన్న ముక్కలుగా కోసుకోండి. అలాగే కరివేపాకు, వీటిని కూడా చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని వేసుకోండి. ఇప్పుడు మీ స్పైస్ లెవెల్స్ తగ్గట్టుగా కారపొడి వేసుకోండి. నేను ఇక్కడ 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ చిల్లీ పౌడర్ తీసుకున్నాను. అలాగే మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుని కలిపి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం ముందుగా బ్యాటర్ తయారు చేసుకున్నాం కదా సూజీతో, దానిని ఒకసారి కలుపుకొని మన ఇడ్లీ కన్సిస్టెన్సీలో ఉందా లేదా చూసుకోండి. లేకపోతే ఇంకొంచెం మంచినీళ్ళు కానీ లేదా మజ్జిగ కానీ వేసి కలుపుకోండి. నీళ్లు మరగబెట్టుకొని అది బాయిలింగ్ పాయింట్కి వచ్చాక మనం ఈ ఇడ్లీ చేయడానికి చిన్న బౌల్స్, స్టీల్ బౌల్స్ వాడుతున్నామండి. దానికి నెయ్యి రాసుకొని ఈ వేడి నీళ్ళల్లో పెట్టుకోండి. రవ్వ బ్యాటర్ని ఇప్పుడు ఈ బౌల్స్లో ఫిల్ చేసుకుందాము. బౌల్ హాఫ్ వరకు ఫిల్ చేయండి. నిదానంగా వేసుకోండి మీకు ఎంతవరకు కావాలో. అలాగే మిగతా బౌల్స్ కూడా ఈ రవ్వ బ్యాటరీని వేసుకొని ఫిల్ చేసుకోండి. దీన్ని మనం ఆవిరిలో ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టుకొని ఉడికించుకుందాము. 5 నిమిషాల తర్వాత చూసారా 50% మనకి ఉడికి కనిపిస్తుంది. ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న ఈ బంగాళదుంప మసాలా ఉంది కదా, దానిని మనం చిన్న బాల్స్ లా చేసుకొని ఫ్లాట్గా ప్రెస్ చేసుకొని, మరీ థిక్గా కాదు మరీ థిన్గా కాకుండా మీడియం సైజులో ఫ్లాట్గా చేసుకొని ఇప్పుడు మనకి ఉడికిన ఈ రవ్వ బ్యాటర్ పైన పెట్టుకుందాము. అలాగే మిగతా అన్ని బౌల్స్లోకి కూడా ఈ మసాలా స్టఫ్ని ఫిల్ చేసుకుందాము. ఈ స్పెషల్లీ స్టఫ్డ్ మసాలా ఇడ్లీకి చట్నీ కూడా అవసరం లేదండి. మనకి కావలసిన ఆ నెయ్యి ఫ్లేవర్ ఈ మసాలాలు కలిపి మనం ఉత్తిగా కూడా తినేయొచ్చు. అంత బాగుంటుంది ఈ రవ్వ ఇడ్లీ. మసాలా ఒక లేయర్గా వేసుకున్నాక మిగిలిన రవ్వ బ్యాటర్తో ఈ బౌల్ని ఫిల్ చేద్దాము. మీకు ఎంత థిక్గా కావాలో ఆ లెవెల్ వరకు ఈ రవ్వ బ్యాటర్తో ఫిల్ చేసుకోండి. మేక్ ష్యూర్ ఎక్కడ స్పేస్ లేకుండా మొత్తానికి ఫిల్ చేసుకోండి. అప్పుడే మనకి పర్ఫెక్ట్గా ఆ బౌల్ షేప్లో ఇడ్లీ అనేది మనకి వస్తుంది. చూసారు కదా, అలా ప్యాక్ చేస్తే మధ్యలో ఉన్న ఎయిర్ బబుల్స్ ఏమన్నా ఉంటే అవి పోయి మనకి ఇడ్లీ బాగా వస్తుంది. వీటిపైన మనం ముందుగా తురుముకున్న క్యారెట్ ముక్కల్ని అన్ని బౌల్స్లోని వేసుకుందాము. ఇది జస్ట్ మనకి కలర్ఫుల్గా కనిపించడానికండి. అలాగే న్యూట్రిషియస్ ఫుడ్ కూడా అనుకోండి. పిల్లలు అట్రాక్ట్ అవ్వడం కోసం చిన్న చిన్న ముక్కలుగా కోసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా పైన గార్నిష్ చేసుకుందాము. రెడ్, గ్రీన్, ఈ వైట్ కాంబినేషన్ చాలా బాగుంది కదా. అలాగే స్పైసీనెస్ కోసం కొంచెం కారపొడి వేసుకుందాము పైన. జస్ట్ ఫ్లేవర్ కోసమేనండి. మీకు స్పైసీ ఇష్టం లేదు అని అనుకుంటే అవాయిడ్ చేసేయండి, ఆప్షనల్ ఇది. మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుందాము. చూసారా స్టీమ్కి మన రవ్వ ఇడ్లీ ఎంత బాగా కుక్ అయిందో. చూడ్డానికి చాలా కలర్ఫుల్గా ఉందండి. ఇంకా లేట్ ఎందుకు, సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాము. మన యమ్మీ మసాలా స్టఫ్డ్ రవ్వ ఇడ్లీ రెడీ. మా సాటర్డే టిఫిన్ ఇదేనండి. ఇది బెస్ట్ కాంబినేషన్ విత్ ఎనీ చట్నీ అండి.
మీకు ముందుగా చెప్పినట్టు చట్నీ లేకపోయినా కూడా తినొచ్చు. అంత బావుంటుంది ఇది. నేను దీన్ని పల్లీ చట్నీతో పేరప్ చేశాను. మా పిల్లలకి చాలా ఇష్టం ఈ ఐటెమ్. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్స్‌లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. డూ లైక్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. థాంక్ యూ.